గట్కేసర్ మున్సిపాలిటీ క్రైస్తవ సోదర సోదరీమణులకు బట్టల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగ యాదవ్. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరీమణులకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న బట్టల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గట్కేసర్ మున్సిపాలిటీ పట్టణంలో పేద ప్రజలకు పండుగ కానుకగా 200 రూపాయలకు వారికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం అభివృద్దిలోనూ అదేవిధంగా పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లోనూ మొదటగా నిలిచిందని అన్నారు. అదేవిధంగా హిందువులకు బతుకమ్మ చీరలు, మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ కానుకగా, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలను అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రపట్ల వెంకటరెడ్డి, సల్లూరి నాగజ్యోతి, కోఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ కృపానిధి, మాజీ సర్పంచ్ మెర్సీభాయ్, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిన మనకు కానుకలు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి అధికారులు కృషి చేసి ఇవన్నీ పంపించారు. కాబట్టి వారికి కూడా మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ గారికి మరియు మాజీ సర్పంచ్ పెర్సివారి మరియు క్రిస్మస్ సోదర సోదరీమణులు అందరికీ, నాయకులకు, ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. ఈ సందర్భంగా పేద ప్రజలను గుర్తుపెట్టుకొని గత ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క పేదవారికి ప్రతి పండుగలను గుర్తించి పేదవారికి బట్టల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఆనవాయితీగా ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా కానీ మళ్ళీ ఈ ప్రతి పండుగకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సందర్భంగా అంటే ఈ కౌంటింగ్ ఏదో తక్కువ వచ్చిందని ఇప్పుడే మిత్రుడు చెప్తున్నాడు, అందులో గుర్తించి ప్రతి వారికి కూడా అంటే చర్చికి ఒక 5 చొప్పున అంటున్నాడు. సరే, తప్పదు అది, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని నిర్ణయిస్తుంది ఇవ్వాల్సిందే. ఆ రకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పేదవారికి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, తర్వాత మా చైర్మన్ మన గవర్నమ్మ గారికి, తర్వాత నాలుగు మన కౌన్సిలర్ గారికి, ఇంటర్నల్ ఫస్ట్ కౌన్సిలర్ గారికి, ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ గారికి, క్రైస్తవ సోదరులందరికీ నా నమస్కారాలు. మనం ఇంతకుముందు ఒక 800 తెచ్చి ఇచ్చాము, ఒక్కొక్క చర్చకు 20 ఇచ్చాము. సరే, ఇది కొన్ని కారణాల వల్ల ఇసలు తక్కువ వచ్చినాయి, ఇక మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. బాధపడవద్దు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఎట్లుందో తెలియదు. తక్కువ వచ్చినందుకు మేము బాధపడవద్దమ్మా. అందరికి హ్యాపీ క్రిస్మస్ అమ్మా. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు గత సంవత్సరం లాగా మరి ఈసారి కొంచెము నెమ్మదిగానే జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మరి కొన్ని బట్టలు మనకు పంపిణీ జరిగింది. మరి ప్రభుత్వ అధికారులు మనకు ప్రేమించి ఇచ్చినటువంటి బట్టలని మరి ప్రతి ఒక్క చర్చి వారు మరి ఎటువంటి గొడవలు జరగకుండా మరి వీటిలో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వాలని మరి కోరుకుంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాం ఘనంగా జరుపుకుందాము, మరి వీటికి అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ మరి ఇక్కడ విచ్చేసినట్టు క్రైస్తవ సోదరులకు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సంబరాలు మనం చేసుకుంటున్నాం కదా. క్రిస్మస్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, నాకు కూడా అంతగా తెలియదు. అయితే మహాభారతంలో ఒక సామవేదంలో 18వ అధ్యాయంలో ఒక శ్లోకము సంస్కృతంలో కదా, అంతా మహాభారతం అంతా సంస్కృతమే కదా. అయితే సంస్కృతంలో ఒక శ్లోకము గర్భాన పరిశుద్ధంగా పుట్టి ఆయన పరిశుద్ధ రక్తాన్ని భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన సిలువ వేయబడి మన పాపాల కొరకు, లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపాల కొరకు ఆయన సిలువ వేయబడి ఆయన పరిశుద్ధ రక్తాన్ని అంతటినీ కార్చి ఆయన మనకి పాప క్షమాపణ ఇచ్చాడు. అయితే అది మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే
ప్రభువా నేను పాపిని అని మనం ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని అడిగినప్పుడు నేనేం పాపం చేశానని నేనెందుకు అడగాలి అనుకుంటాం కదా. తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడే పాపులమంట. యేసుక్రీస్తు ఒక్కడే లోకంలో పాపం లేకుండా జీవించాడు, ఒక కన్యక గర్భాన్ని. అయితే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించాను మనం నోరుతో ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి తండ్రి అవుతాడు, మనం ఆయనకి పిల్లలం అవుతాం. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? పిల్లలకి ఏమి పట్టించుకోరు, బాధ్యత అంతా తల్లిదండ్రులదే. అలాగే మన బాధ్యత అంతా ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి అయితే మనము ఏం చేయాలి అంటే కానీ చెప్పే మాట ఏంటంటే క్రిస్టియన్స్ ఆర్ పీస్ మేకర్స్. వారేంటండి, వాళ్ళు శాంతిని పుట్టిస్తారు లేదా ప్రబోధిస్తారు, షేర్ చేస్తారు. వాళ్ళు క్రిస్టియన్ చూపించేంత ప్రేమ కానీ అంటే క్రిస్టియన్స్ అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది మనది కాబట్టి, ఓకే. అంతేకాని ఇంకా అందరూ ప్రేమిస్తారు, అందరూ ప్రేమ కలిగి ఉంటారు. కానీ యేసుక్రీస్తు చూపించిన మాదిరి ప్రేమ, ఎందుకంటే ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకొని అనేకులకు పంచడమే. అండ్ టు షేర్ గిఫ్ట్స్ ఆల్సో. ఈరోజు ప్రభుత్వం వారు పేదలను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్నటువంటి కార్యము ఇది కూడా ప్రేమపూర్వకమైనటువంటి కార్యం. బహుమతులను అందించడం, బహుమతులు ఒకరికొకరు అందించడం ద్వారా ఒకరికొకరు బాధ్యత లేదా ఒకరికొకరు మేము ఉన్నామనే ధైర్యం, భరోసా ఇవ్వడం. మీకు ఎవరున్నా లేకపోయినా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్తా ఉంటారు. కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని సువార్తను ప్రకటించాలి. రెండవది దేవుని ప్రేమను ప్రకటించాలి, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ పర్యాంతము ఆ మాదిరిని క్రైస్తవులుగా మనము అది చూపించాలి. దేవుడి మాటలను దీవించిన గాక. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అందులో ఒకటి భాగంగా మనము ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొన్ని ఇప్పుడు అవి శాంక్షన్ చేయడం కూడా చాలా బాగా వచ్చినాయి. దాన్ని కూడా మీరు అందరు పాస్టర్స్ అన్ని సమపాలల్లో వారికి ఇప్పించాలని కోరుకుంటున్నా. అలాగే పాస్టర్స్కి, ఇక్కడ మా కౌన్సిలర్స్కి అందరికీ నా ముందు నాతో పాటు పాలు పంచుకుంటున్న అక్క చెల్లెళ్ళకి అందరికీ, అన్నదమ్ములకు కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరొక మారు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరు పండుగ మంచిగా జరుపుకోవాలి. ఆ ప్రభు దయతోటి మన గట్కేసర్ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో నడిపియాలి. నాకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు మీ పాస్టర్స్ మాత్రం ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇలాగే కొనసాగాలి. ఈ పాస్టర్స్ అందరూ కూడా బాగుండాలి, మా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ హల్లెలూయా. మరొక థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టు. Merry Merry Christmas, Merry Merry Christmas, जय बोलो यीशु महाराज की जय. आकाशमुलो संगमी सुखलो संगमी क्रिसमस పాటలతో సందడి. అట్లానండి అమ్మా. అసెంబ్లీ వార్డ్ బిలీవర్ చర్చ్ కొడతలేదు మీరు ఎవరు. ప్రభుత్వం ఏ బేతేల్ చర్చ్ మన గోపాలరెడ్డి గారు అందిస్తారు. బెరాకా చర్చ్, నిస్సి చర్చ్, నిస్సి ప్రార్థన మందిరం దానిలో విజయ్ గారు. అలాగే సల్లు అయిపోయింది. కొండాపూర్ నుంచి మంచిది. నాకు వాట్సాప్ నానే పంపిస్తా. రండి అక్కడ చర్చ్ కనపరిచిన కృపను బట్టి నీకు వందనాలు. క్రైస్తవులను ప్రేమించి ప్రభువా తండ్రి మరి నైనా వారి ఇచ్చిన బహుమానాలను బట్టి ప్రత్యేకమైన వందనాలు. తీసుకున్న సేవకులు, విశ్వాసులు
ప్రతి ఒక్కరూ నాయన సంతోషంతో నాయనా తండ్రి ఈ ప్రేమను ఇతరులకు పంచే కృపను దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ఎత్తి పట్టుకోండి నాయనా తండ్రి. మరి కేకు ఈ మధురమైనది, మరి ఈ తీపి, మరి విశ్వమంతా ఈ తీపితో ఉండాలన్న మధురాన్ని మీరు ఇచ్చిన భావాన్ని నాయన తెలియపరిచిన కృపను బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఎత్తి పెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేసినటువంటి మల్లారెడ్డి గారికి, క్రైస్తవ నాయకులకును పెద్దలకును, కూడి వచ్చిన దైవజనులకును, కూడి వచ్చిన నాయకులందరికీ ఇప్పుడు రాకడ పరంతరము సదాకాలమును తోడైండును గాక. ఆమేన్. అందరికీ కేక్స్